కట్టినాడురో రక్షకుడు, తట్టినాడురో ప్రతి గుండెను, తట్టినాడురో పగిలిన నా గుండె నాయనా, తట్టినాడురో పగిలిన నా గుండె నాయనా. వట్టి చేస్తాడు దయ్యపు శక్తిని యేసన్నా, వట్టి చేస్తాడు దయ్యపు శక్తిని యేసన్నా. పుట్టినాడురో రక్షకుడు, తట్టినాడురో ప్రతి గుండెను. కట్టెడు తొట్టిలో పడుకున్నాడు, కట్టెడు చేస్తాడు నిన్ను నన్ను, వట్టిది అంటాడు పాపపు బలమే ప్రభువన్నా, వట్టిది అంటాడు పాపపు బలమే ప్రభువన్నా. పట్టి పెరిగాడు దయ్యపు కోరలు యేసన్నా. గమనిస్తే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది కదా, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉంటారు. యెహోవా నామము బలమైన దుర్గం. ఎంత గొప్ప మాట అండి. దుర్గములను మనం చూస్తుంటాం. ఏ రాజకోట చూసినా కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ యొక్క కోట గోడలు కట్టినటువంటి రాళ్ళు, కోటలోనికి వెళితే కనిపించేటువంటి దూలాలు, ఏదైనా ఒక ఆశ్చర్యాన్ని కల్పించేటువంటి దుర్గమే అండి. అయితే యెహోవా నామము బలమైన దుర్గం, బలమైన దుర్గం. నీతిమంతులు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటారు. ప్రవేశించే వరకు పరిగెత్తుతామండి, ప్రవేశించే వరకు ఆయాసపడతాం, పరిగెత్తేటువంటి వరకు దుఃఖపడతాం. అంటే ప్రవేశించే వరకు మనం బ్రెత్లెస్గా మారిపోవడం ప్రారంభిస్తాం. అయ్యో ఏంటి, శత్రువు చేరుకుంటున్నాడే, దగ్గరికి వచ్చాడే, మీద పడ్డాడే, అయిపోయింది కదా. కాదు ప్రేమైన వారలారా, ప్రవేశించే వరకే ఈ పరుగు. యెహోవా నామం అనేటువంటి దుర్భేద్యమైన కోట, ఆ యొక్క బలమైన కోటలోనికి ప్రవేశించిన తర్వాత నీ ఆయాసం అంతా, నీ యొక్క దుఃఖం, భయం సమస్తం ఒక్కసారి పటాపంచలైతాయి. అదే దేవుడి సంవత్సరంలో గత దినములన్నిట, గత సంవత్సరములన్నిట జరిగించినటువంటి మహా గొప్ప కార్యం. దేవునికే స్తుతి, దేవునికే మహిమ, దేవునికే ఘనత కలుగునుగాక. వాక్యంలో గమనిస్తే కీర్తనల గ్రంథం 18వ కీర్తన 2వ వచనంలో దావీదు కూడా అదే మాట అన్నాడు. ఏమన్నాడు? నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం అన్నాడు. హల్లెలూయా. నేను ఎందుకు ఆశ్రయించి ఉన్నానంటే ఆయన నా జీవితంలో మొదటి నుంచి దుర్గమై ఉంటున్నాడు. ఇదిగో నా యొక్క యవ్వన ప్రాయంలో, ఒకవేళ 17 సంవత్సరాలు అలాంటి వయస్సులో సింహము మీద పడ్డాను. తెలియదు సింహం మీద పడవచ్చా పడకూడదో నాకు తెలియదు. ఏదో ఒక ఉద్రేకంలోకి వెళ్ళి ఆ యొక్క సింహం మీద పడ్డాను. అయితే సింహము నేను చీల్చానంటే అది దేవుని దయ. ఎలుగుబంటి మీద పడ్డాను, ఏదో చేస్తానని ఆ యొక్క చిన్న వయస్సులో, ఆ యొక్క యుక్త ప్రాయంలో. అయితే అకస్మాత్తుగా దేవుడు నా పక్షంలో దుర్గమయ్యాడు కనుక ఎలుగుబంటిని నేను చంపాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ పిదప దేవుని ఆత్మ ఆవేశించగా గొల్యాతు మీదకి వెళ్ళాను. చూస్తే అతని ఎత్తు ఎదుట నేను ఏమీ లేను. అయితే దేవుడు నాకు దుర్గంగా ఉండాడు. దేవుని ప్రియబిడ్డలారా, గత దినాలు జ్ఞాపకం చేసుకుందామా? కీర్తన 103 మనకందరికీ తెలుసండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగముందన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నిజంగా చెప్పాలంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు, దేనిని మరవవద్దు. నిజ దేవుడి దినాన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో ఏ ఒక్కదాన్ని కూడా నువ్వు మర్చిపోవద్దు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమగల తండ్రి పలుకరిస్తున్నాడు. దేవుని వాక్యంలో గమనిస్తే ఎలాంటి కోట అది, ఎలాంటి కోట! పెద్ద పెద్ద రాళ్లతో కట్టబడినటువంటి కోటనా? ఒకవేళ 5 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 2 అడుగుల ఎత్తు ఉండేటువంటి అలాంటి పరిమాణంతో ఉండేటువంటి ఒక్కొక్క రాయి ఏనుగులతో తెచ్చి పెట్టి కట్టబడినటువంటి గోడ, అలాంటి ఒక కోటనా? అంతకంటే బలమైన కోట అండి, అంతకంటే బలమైనటువంటి ఆశ్రయ దుర్గం. వాక్యంలో గమనిస్తే పరమగీతం 2వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది కదా, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. ఎంత గొప్ప కోట అంటే ప్రేమైన వారలారా,
ప్రపంచంలోని బలవంతుడు యేసు ప్రభు అండి. యెషయా 9:6 చెప్తుంది, ఆయన యొక్క పేరులో ఒక భాగం బలవంతుడైనటువంటి దేవుడు. అవునండి, చాలాసార్లు అనుకుంటారు యేసుక్రీస్తుని గురించి దేవుడని ఎక్కడైనా ఉందా? అలా ఉన్నట్లయితే మేము సవాలుకి నిలబడతామంటారు. బైబిల్లో ఉందండి, లేనిది ఎక్కడుంది ప్రేమైన వాళ్ళారా? ఆయన దేవుడని వ్రాయబడింది.